హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. సో ఓటింగ్ పోల్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. సో ఓటింగ్లో కళ్యాణ్ పడాలా తప్ప మిగతా అందరూ ఓటింగ్లో ఉన్నారు. సో ఇది కళ్యాణ్ ఫ్యాన్స్కి మీకు ఆల్రెడీ అప్డేట్ తెలిసి ఉంటుంది. సో దీనివల్ల మీకు చాలా వరకు చాలా అంటే చాలా రోజు, ఎందుకంటే ముందుగా ఒక కెప్టెన్సీ వీక్లో ఓటింగ్ పట్టలేదు. ప్లస్ ఇప్పుడు ఈ వీక్లో కూడా ఎలిమినేట్ లేదంటే అలవాటు పోయిన ప్రాణం గిరిగిల్లాడుతుంది అన్నట్టు ఈ సంవత్సరం మీకు తెలిసి ఉండదు. ఒకవేళ మందుకు అలవాటైనడు మందు దొరకకపోతే పిచ్చెక్కిపోద్ది, అలాగే సిగరెట్కి అలవాటు సిగరెట్ తాగకపోతే పిచ్చెక్కిపోద్ది. అలాగో ఇది కూడా అంతే. ఒకసారి అలవాటు అవ్వలేదనుకో, ఓకే, అలవాటు అయినోడు ఖచ్చితంగా ఓటేస్తున్నారు. ఒకవేళ అలవాటు పోయిందనుకో మళ్ళీ ఓటేయడానికి చాలా కష్టమవుతుంది. సో ప్రస్తుతానికి కళ్యాణ్ పడాల తప్ప మిగతా అందరూ ఓటింగ్లో ఉన్నారు. మీరు తమిళనాడు చూసుంటే నెంబర్ 1. మీరు ఏ ఓటింగ్ పోల్స్లో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 వీక్స్ 18 వీక్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 10 to 11 వీక్స్ తనుజ ఓటింగ్లోకి వచ్చింది. సో తనుజ ఈ ఓటింగ్లో నెంబర్ 1 పొజిషన్లో దూసుకుపోతుంది. అది ఎంత పర్సంటేజ్ అనేది కళ్యాణ్ పడాలా తనుజ వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుంటే బెటర్ తప్ప ఈ టైంలో నాకు 58% ఉన్నా, 68% ఉన్నా, 70% ఉన్నా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే అవతలలో సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ ఏదైనా షేర్ అయితే అనుకోవచ్చు తప్ప, లేకపోతే ఆ అమ్మాయికి ఏమీ పెద్ద ఫరక్ పడదు. కాబట్టి తనుజ నెంబర్ 1లో ఉంది. సో సంజన బర్ని టాప్ 2-3 పొజిషన్లో షేర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మేబీ సంజనాకి పిఆర్ ఉండొచ్చు, లేదా సంజనాకి బర్నీ గారికి పిఆర్ ఉండొచ్చు, లేదా బర్నీ గారికి మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉండొచ్చు, లేదా బర్నీ గారికి మా టీవీ సపోర్ట్ ఉండొచ్చు. అన్నిటి పరంగా చూసుకున్న తనుజ బర్నీ సంజన బర్నీ గారు నెంబర్ 2-3 పొజిషన్లో ఉన్నారు. అది పిఆర్ వల్ల సపోర్ట్ వల్ల అనేది మీరు కామెంట్ చేయండి. ఎవరు సపోర్ట్ వల్ల సంజన బర్నీ గారు సెకండ్ థర్డ్ పొజిషన్ ఉన్నారు. ఇంకా ఫోర్త్ వచ్చేలాకి డెమోన్ ఉన్నాడు. సో ఫోర్త్ వచ్చేలాకి డెమోన్ అంటున్నారంటే నేను చెప్తాను అనాలిసిస్. ఫోర్త్ వచ్చేలాకి డెమోన్ ఎలా ఉన్నారు అని. అయితే ఇమాన్యువల్ లాస్ట్ పొజిషన్లో ఉన్నాడా అంటే అవును, లాస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. ఇమాన్యువల్, సుమన్ శెట్టి లాస్ట్ 2 బాటమ్ పొజిషన్ షేర్ చేసుకుంటున్నారు. సో డిఫరెన్స్ అనేది ఉంది సుమన్ శెట్టికి ఇమాన్యువల్కి. కానీ అంతా గేమ్ ఆడి అన్ని రోజులు గేమ్ ఆడి లాస్ట్ పొజిషన్ కంటే ఏం తప్పు చేశాడు. సో ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఇమాన్యువల్ గేమ్ ఆడతాడు, అన్ని గేమ్స్లో విన్ అవుతున్నాడు. కానీ ఏదైతే మనం ఎవరైతే అనుకున్నామో బాండింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది బర్నీ గారికి, ఎవరి మధ్య బాండింగ్ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి డిస్కస్ చేసుకోకూడదు. కానీ చెప్తున్నా, దివ్య తనుజ మధ్యలో బర్నీ గారు ఇరుక్కుపోతారు, ఆ బాండింగ్లో ఆయన గేమ్ పోతుంది అని మనం స్టార్టింగ్ ఆఫ్ ద సీజన్లో అనుకున్నాము. అదే సేమ్ ఎఫెక్ట్ ఇప్పుడు ఇమాన్యువల్కి పడుతుంది. ఎందుకంటే మీరు లాస్ట్ 2 ఎపిసోడ్స్ గమనించుంటే, ఏదైతే సోమవారం ఎపిసోడ్ కానీ మంగళవారం ఎపిసోడ్ కానీ సంజన ఇమాన్యువల్ మధ్యన ఇమాన్యువల్ ఆయన సొంతంగా స్వార్థంగా ముందు ఆలోచించుకున్నాడు, ముందు చాలా రోజుల దగ్గర ఆలోచించుకున్నాడు, అన్ని రకాలుగా ఆలోచించుకొని అది ఇమాన్యువల్ గేమ్ పాడు చేసుకున్నాడు. సో దాని ద్వారా బాండింగ్లో ఇమాన్యువల్కి అంత ట్రూత్ బాండింగ్ లేదు. జస్ట్ ఒక పాటలు పాడడం, లేదా ఎవరైనా ఆ కామన్ ఆడియన్స్ వచ్చినప్పుడు చెప్పడం తప్ప వేరే రకంగా ఇమాన్యువల్కి సంజనాకి పెద్ద ఇది లేదు. సో దాని ద్వారా ఇమాన్యువల్కి నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. సంజన ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో, అమ్మ అని అమ్మని వెన్నపోటు పొడుస్తున్నాడని ఒక నెగిటివ్ థాట్ అనేది ఇమాన్యువల్ క్రియేట్ అయిపోయింది. అది లాస్ట్ 2 వీక్స్. అది ఓటింగ్లోకి ఇన్ని నెలల నుంచి ఇన్ని రోజుల నుంచి రాలేన ఇమాన్యువల్ ఇప్పుడు సడన్గా వచ్చి అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్తో ఎపిసోడ్స్ ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు ఇమాన్యువల్కి ఓటింగ్ ఎక్కడి నుంచి పడదు కదా. సో దాని ద్వారా ఫస్ట్ ఇమాన్యువల్ ఓటింగ్ అనేది పడడానికి కారణం. సో ఇమాన్యువల్ ఓటింగ్ పెరగాలంటే ఏం చేయాలి? దాని గేమ్ ప్లాన్ మార్చాలి. గేమ్ ప్లాన్ మార్చినా వేరే వాళ్ళు గేమ్ ప్లాన్ మారుస్తున్నారు. ఎవరు? కళ్యాణ్ పడాల ఓటింగ్ మారుస్తున్నాడు. ఎందుకంటే మీరు నిన్న 2 ఎపిసోడ్లు గమనించుంటే డెమోన్ పవన్కి ఇమాన్యువల్ స్టాండ్ తీసుకోకపోయినా కళ్యాణ్ పడాల స్టాండ్ చాలా గట్టిగా తీసుకుంటున్నాడు. ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో మ్యాక్సిమం కళ్యాణ్ పడాల డెమోన్కి సపోర్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారు? ఇమాన్యువల్కి వాళ్ళ మమ్మీ ఉంది, డెమోన్కి ఎవరు లేరు, ఆల్రెడీ రీతు చౌదరి వెళ్ళిపోయింది, తనుజ కూడా వాళ్ళ నాన్నతో ఉంటుంది, సుమన్ శెట్టి కూడా బన్నీతో ఉంటున్నారు. సో వాళ్ళు ముగ్గురు ఒక గ్రూప్ కింద క్రియేట్ అయినారు. సో ఆ ముగ్గురు గ్రూప్ కింద క్రియేట్ అయినప్పుడు ఈ ముగ్గురు గ్రూప్. సో సంజన అన్యాయం చేస్తుందని ఒక ఆటోమేటిక్గా ఒక థర్డ్ ప్రాసెస్లో వెళ్ళిపోయినారు. అవునా? సో మీరు ఎవరైనా అర్థం చేసుకోండి, ఇది కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనుకున్నా, ఇది బిగ్ బాస్లో అందరూ ఈక్వాలిటీ అనుకున్నా, జస్ట్ ఎక్కడో ఒక థర్డ్ ప్రాసెస్ మైండ్లో ఏమవుతుంది? తనుజ ఇమాన్యువల్ ఫ్రెండ్స్, అవునా? బర్నీ తనుజ
అలా మమ్మీ డాడీ, సుమన్ శెట్టి కూడా బన్నీ తట్టున్నారు. ఈ నలుగురు ఒక పెద్ద సెలబ్రిటీస్. సో మిగతా వాళ్ళు ఎవరున్నారు? సంజన ఒకటే వేరేగా ఉంది, కానీ సంజన కూడా సెలబ్రిటీ కింద లెక్క వస్తుంది. ఇప్పుడు ఒక కామన్ సపోర్ట్ చేయడానికి ఎవరున్నారు? కళ్యాణ్ పడేలా ఉన్నాడు. సో కళ్యాణ్ పడేలా ఫ్యాన్స్ కామనారకి ఓన్లీ డెమన్ పవన్కి వేసుకుందాము అనుకుంటే ఆ డెమన్ పవనే కదా వచ్చేది మ్యాక్సిమం. సో వేరే వాళ్ళు ఎవరు రారు కదా. సో ఆ రకంగా డెమన్ పవన్కి ఓటింగ్ కళ్యాణ్ పడేలా ఫ్యాన్స్ వేయడం వల్ల కామనారే సపోర్ట్ చేస్తున్నాడు. ఒక మిలిటరీ అనే వ్యక్తి ఒక కామనార్కి సపోర్ట్ చేస్తున్నాడు అనే ఒక కోవలో ఏమవుతుంది, ఓటింగ్ అంతా కళ్యాణ్ పడేలా ఓటింగ్ అంతా డెమన్ పవన్కి వెళ్తుంది. అంటే కంప్లీట్గా వెళ్ళట్లేదు, మేబీ 30% ఒక్కుంటే ఓటు వెళ్తుంది. ప్లస్ రీతు చౌదరి కూడా వెళ్ళిపోయింది కాబట్టి రీతు చౌదరి ఓటింగ్ కూడా డెమన్కి పడుతుంది. సో రీతు చౌదరి ఓటింగు, కళ్యాణ్ పడేలా ఓటింగు, కొంతమంది ఎవరైతే వెళ్ళిపోయినారో దమ్ము శ్రీజ వాళ్ళందరూ ఓటింగ్ వచ్చేసి డెమాన్ పవన్కి పడవచ్చు. సో దాని ద్వారా ఫైనల్గా ఇప్పటిదాకా లేని ఓటింగ్ పర్సంటేజ్ ఇమాన్యువల్కి పెరగాలంటే పెరగదు కాబట్టి ఆ రకంగా ఇమాన్యువల్ ఓటింగ్ అనేది చాలా లీస్ట్ జోన్లో ఉంది. ఈక్వల్ టు సుమన్ శెట్టి అని చెప్పలేను, డిఫరెన్స్ ఆఫ్ +/-5 ఉంది. సో ఆ రకంగా సుమన్ శెట్టి ఓటింగ్తో పాటు ఇమాన్యువల్ ఓటింగ్గా ఉంది. ఇది చాలా ఇమాన్యువల్ ఫ్యాన్స్కి చాలా తీసుకోలేరు, కానీ ఇది నిజం. మీరు కావాలంటే ఏ ఓటింగ్ పోల్స్లో కానీ పెద్ద పెద్ద రివ్యూవర్స్ చెప్పేది ఓటింగ్ పోల్స్లో కానీ మీరు చూసుకోవచ్చు. ఇమాన్యువల్కి లాస్ట్ బట్ 1 అంటే 1 2 3 4 5 6 ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు. కరెక్ట్, ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నాడు. సో మీకు చెప్తున్నాను మళ్ళీ. సో తనుజ నెంబర్ 1, తర్వాత బర్నీ ఆర్ సంజన 2-3 పొజిషన్ షేర్ చేసుకున్నారు. తర్వాత డెమాన్, తర్వాత ఇమాన్యువల్ అండ్ సుమన్ శెట్టి. ఇమాన్యువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటివరకు రాకపోవడం ఆయన తప్పు అనుకుంటే ఆయన గేమ్ ఇప్పటికీ మీరు ఆయన ఆల్రెడీ భయపడుతున్నాడు. అందుకే నిన్న అందరితో గొడవ పెట్టుకొని వేరే రకంగా గేమ్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు. కానీ ఏం గేమ్ ప్లాన్ చేసినా ఇమాన్యువల్ లిస్టులో ఉన్నాడు. దాన్ని మీరు డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్టివేట్ అయ్యారు, రీతు చౌదరి ఫ్యాన్స్ యాక్టివేట్ అయ్యారు, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ యాక్టివేట్ అయ్యారు. వాళ్ళు ఓట్ షేర్ ఏమైనా ఇమాన్యువల్కి పడితే తప్ప, లేకపోతే ఈ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్లో టాప్ 5 పెట్టకుండా టాప్ 2 పెడితే అది ఇమాన్యువల్కి చాలా అంటే చాలా అన్యాయం జరిగిందండి. ఫెయిర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీరు అన్నా తప్పు అనుకున్నా ఏమనుకున్నా మనం ఏం చేయలేం. ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఓటింగ్ ద్వారానే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ బర్నీకి వేసింటే అది ఓటింగ్ పడుతున్నట్టే. మనం దాన్ని రికమెండేషన్ చెప్పలేం. సంజన పిఆర్స్ వేస్తున్నారంటే అది మనం రికమెండేషన్ అని చెప్పలేం. వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారని మనం ఏం చెప్పలేం. సో ఎవరైతే ఈ వీక్ టాప్ 5 పెట్టాలనుకుంటే ఖచ్చితంగా సుమన్ శెట్టి, ఇమాన్యువల్లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. ఇమాన్యువల్ ఫ్యాన్స్ మీరు ఖచ్చితంగా యాక్టివేట్ అవ్వాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుంటే మీరు బెటర్. ఇదే ఓటింగ్ పోల్స్ వేరే వాళ్ళు కూడా చెప్తారు, మీరు అప్పుడు షాక్ అయితే ఎవరు ఏం చేయలేరు. సరే, ఇప్పుడు వరకు నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఛానల్కి బూస్టప్ చేయండి. థ్యాంక్ యూ.